వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మీ న్యూస్. కార్తీ 29 లో నాని సంచలన ఎంట్రీ. నేచురల్ స్టార్ నాని, కాలీవుడ్ స్టార్ కార్తీ కలయికతో సినీ ప్రేక్షకులకు మరో సంచలనం రాబోతోంది. కార్తీ 29వ చిత్రంలో నాని కీలకమైన క్యామియో రోల్లో కనిపించనున్నారని తాజా సమాచారం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై తమిళ దర్శకుడు తమిళ్ రూపొందిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈ 2025లో విడుదల కానుంది. ఈ సినిమాలో కార్తీ యాక్షన్ ప్యాక్డ్ రోల్లో ఆకట్టుకొనుండగా నాని పాత్ర సినిమాకు హైలైట్ గా నిలవనుందని టాక్. ఇప్పటికే హిట్ 3 బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపిన నాని ఈ చిత్రంతో మరోసారి తన నటనా ప్రతిభను చాటనున్నారు. ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. కార్తీ, నాని ఫ్యాన్స్ కు ఈ సినిమా విజువల్ ట్రీట్ గా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 100 కోట్ల వీరుడు ధనుష్ సంచలన హ్యాట్రిక్. తమిళ స్టార్ హీరో ధనుష్ బాక్సాఫీస్ వద్ద వరుసగా 400 కోట్ల సినిమాలతో సంచలనం సృష్టిస్తున్నాడు. 2022లో తిరుచిత్రం బలంతో మొదలై 2023లో వాతి, 2024లో రాయన్, 2025లో కుబేరా సినిమాలతో 100 కోట్ల క్లబ్ లో చేరిన ధనుష్ తన సత్తాను చాటుకున్నాడు. కుబేరా సినిమా కేవలం 4 రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. శేఖర్ కమల దర్శకత్వంలో నాగార్జున, రష్మిక మందనతో కలిసి ధనుష్ నటించిన ఈ చిత్రం భావోద్వేగాలు, యాక్షన్ తో ఆకట్టుకుంది. తన విభిన్నమైన పాత్రలు, నటనా ప్రతిభతో ధనుష్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. రాయన్ సినిమా అతని 50th చిత్రంగా నిలిచి 160 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ 4 సినిమాలు ధనుష్ ను కాలీవుడ్ లో టాప్ స్టార్ గా నిలిపాయి. త్వరలో విడుదల కానున్న ఇడ్లీ కడై కూడా భారీ విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. షాక్ ఇస్తున్న కూలీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎన్ని వందల కోట్లో తెలుసా? సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న కూలీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో దూసుకొస్తోంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏకంగా 625 కోట్లుగా నిర్ణయించబడింది. ఇది రజనీ నటించిన జైలర్ సినిమా వసూళ్లతో సమానం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం బడ్జెట్ 375 కోట్లు. ఇందులో రజనీ రెమ్యూనరేషన్ 150 కోట్లు, లోకేష్ కు 50 కోట్లు, డిజిటల్ శాటిలైట్ మ్యూజిక్ రైట్స్ ద్వారా 240 కోట్లు వసూలైన థియేట్రికల్ రిలీజ్ నుంచి 135 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఆగస్ట్ 14న విడుదల కానున్న ఈ సినిమా వార్ 2తో బాక్సాఫీస్ ఢీకొంటోంది. ఇది రజనీ సినిమాకు పెద్ద సవాల్. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, పూజా హెగ్డేలతో కూడిన ఈ స్టార్ కాస్ట్ రజనీ ఫ్యాన్స్ లో హైప్ ని పెంచింది. తమిళ, తెలుగు, హిందీ మార్కెట్లలో కూలీ రికార్డులు బద్దలు కొట్టేనా అన్నది ఆసక్తికరం. క్రేజీ జోనర్స్ తో రాబోతున్న మణికందన్. తమిళ సినిమా ఇండస్ట్రీలో తనదైన నటనతో గుర్తింపు పొందిన నటుడు మణికందన్ ఇకపై తన సినిమాల్లో వైవిధ్యం చూపించనున్నారు. జై భీమ్, గుడ్ నైట్, లవర్, కుటుంబస్థాన్ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మణికందన్ తాజాగా తన రాబోయే చిత్రాల్లో కొత్త జోనర్లను అన్వేషించనున్నట్లు ప్రకటించారు. 2025లో విడుదల కానున్న చెన్నై సిటీ గ్యాంగ్స్టర్స్, ఫ్రీడమ్, ఉడి ఉడి ఉజ్జయ్ కానుం చిత్రాల్లో ఆయన విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. చెన్నై సిటీ గ్యాంగ్స్టర్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందగా, ఫ్రీడమ్ సామాజిక సందేశంతో కూడిన హీస్ట్ థ్రిల్లర్ గా ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు కామెడీ, రొమాంటిక్ డ్రామా, సామాజిక చిత్రాల్లో నటించిన మణికందన్ ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ జోనర్లలో సత్తా చాటాలని భావిస్తున్నారు. కుటుంబస్థాన్ సినిమా 27 కోట్ల వసూళ్లతో 2025లో 4వ అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. తన 17 ఏళ్ల సినీ ప్రయాణంలో కష్టపడి స్టార్డమ్ సాధించిన మణికందన్ ఇకపై కమర్షియల్ సినిమాలతో పాటు అర్థవంతమైన కథలను ఎంచుకొనున్నారు. బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన ఇషా సాజిద్ వివాదం. బాలీవుడ్ నటి ఈషా గుప్తా, దర్శకుడు సాజిద్ ఖాన్ మధ్య జరిగిన పాత వివాదం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. 2014లో హమ్ షకల్స్ సినిమా సెట్ లో ఈ ఘటన చోటు చేసుకుందని ఆమె ఇటీవల స్పష్టం చేశారు. సాజిద్ ఖాన్ తనను అవమానించి అవమానకరంగా ప్రవర్తించినట్లు ఈషా వెల్లడించారు. అతను నన్ను దూషించాడు, నేను కూడా బదిలిచ్చాను, సెట్ ని వదిలి ఇంటికి వెళ్లిపోయాను అని ఆమె చెప్పారు. ఈ ఘటనలో ఆమె సినిమా నుంచి బయటపడేందుకు ఆలోచించినా నిర్మాత చెప్పడంతో మళ్లీ చేరారట.
సాజిద్ కూడా క్షమాపణ కోరినా ఈషా దాన్ని అంగీకరించలేదని తెలిపారు. మీటూ ఉద్యమంలో సాజిద్ పై అనేక ఆరోపణలు వచ్చినా ఈషా ఆయనపై ఈ రకమైన ఆరోపణలు చేయలేదని స్పష్టం చేశారు. ఈ సంఘటన ఆమె కెరీర్ పై ప్రభావం చూపిందని, అయినా ఆమె ధైర్యంగా ముందుకు సాగినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వివాదం మళ్లీ ఆవిర్భవించడంతో బాలీవుడ్ లో ఆసక్తికర చర్చలు రేగుతున్నాయి.